నమస్కారం. నేటి పంచాంగము జనవరి 6వ తేదీ 2024 శనివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము. తిథి దశమి, రాత్రి 8:41 వరకు, తరువాత ఏకాదశి. నక్షత్రము స్వాతి, సాయంత్రం 6:11 వరకు, తరువాత విశాఖ. యోగము ధృతి, రాత్రి 3:46 వరకు, తరువాత శూల. కరణము వనజి, ఉదయం 10:02 వరకు, తరువాత భవ. శుభ సమయము ఉదయం 10:30 నుండి 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. వర్జము రాత్రి 12:15 నుండి 1:54 వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. సూర్యోదయము ఉదయం 6:47, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలకు. ఇక బ్రహ్మముహూర్తము ఉదయం 5:11 నుండి 5:59 వరకు. ప్రదోష కాలము సాయంత్రం 5:55 నుండి 1:30 వరకు. ఇవాల్టి విశేషము శనివారము దశమి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించటము, ఇంకా ఆ స్వామి యొక్క అష్టోత్తర శతనామము, విష్ణు సహస్రనామ స్తోత్రము వంటివి పారాయణ చేయటం, హనుమంతుడికి ప్రీతిగా హనుమాన్ చాలీసను పారాయణ చేయుట కూడా ఉత్తమేనని చెప్పుకోవచ్చు. జ్ఞానబోధలో ఇతిహాసము అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇతిహాసము అంటే ఏమిటి అనేది ఒక శ్లోకం రూపంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అది ఏమిటి అంటే, ధర్మార్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తాం కథాయుక్తాం ఇతిహాసం ప్రచక్షతి. అంటే ఇక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్షాల యొక్క ఉపదేశాలతో కూడుకున్నది, ఇంకా పూర్వ వృత్తాంత కథలతో కూడినది ఇతిహాసము అని అంటారు. అంటే పూర్వపు చరిత్ర అంటే జరిగిన, మనకు ముందు కాలంలో జరిగిన చరిత్రనే ఇతిహాసము అనవచ్చు. మరి ఇప్పుడు చెప్పండి, భారతము ఇతిహాసమా పురాణమా? కమెంట్లో చెప్పండి. స్వస్తి.